హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనమైతే కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో దాని తయారీ విధానం ఏందో మనము తెలుసుకుందాము. మంచిగా స్పాంజ్ లాగా అయితే ఉంది కేక్. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నేనైతే ఒక బౌల్ తీసుకొని మళ్ళీ దాంట్లో ఒక చిన్న బౌల్ తీసుకొని మెజర్మెంట్స్ అన్నీ ఇదే బౌల్ తోటి తీసుకుందాము. ఒక 3 నుంచి 4 కప్పుల మిల్క్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత నిమ్మరసం అయితే తీసుకోవాలి, లేదా వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక స్పూన్ అయితే తీసుకున్నాను లెమన్ జ్యూసు తీసుకొని అందులో యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఒక పావు కప్ అంతా, ఒక సగం కప్ అంతా షుగర్ అయితే వేసుకొని అందులో ఫ్లేవర్ కోసం వెనిలా అయితే తీసుకొని ఆ షుగర్ కరిగిపోయేంత వరకు నేనైతే కలుపుకున్నాను. అందులోనే మీ దగ్గర ఉంటే బట్టరు, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. కొంచెం వేసుకొని ఆ షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు తిప్పుకొని దీన్ని అయితే కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక లోతు గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి చేయితోటి ఈ విధంగా మొత్తం ఆ గిన్నెకు మొత్తం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత దాంట్లో కొంచెం పిండి వేసుకొని ఆ గిన్నెకు మొత్తం ఆ పిండి అనేది ఈ విధంగానైతే పట్టించాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసి పక్కన వేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత షుగర్ అనేది మొత్తం కరిగిపోతుంది కాబట్టి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి. ఏమన్నా రాళ్ళు ఇట్లా ఉంటే జల్లించుకుందాము. అందులోనే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, చూడండి ఈ విధంగా అయితే కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ వేసుకొని మనం మొత్తం అయితే జల్లించుకోవాలి. దాంట్లో ఏమన్నా ఉంటే పోతాయి, ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే అది పైకి వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే మనము జల్లి పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మనము జల్లించుకోవాలి మొత్తము పిండిని. జల్లించుకున్న తర్వాత ఈ విధంగా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి అన్నట్టు. చూడండి ఈ విధంగా అయితే పిండిని ఈ విధంగా అయితే కొంచెం లూజ్గా మనము తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ పిండి వేసుకున్న గిన్నెలోకి అయితే దీన్ని మొత్తాన్ని అయితే ఆ పిండి మొత్తాన్ని దాంట్లోకి తీసుకోవాలి. ఒక 2-3 సార్లు కిందికి మీదికి కొట్టిరంటే దాంట్లో ఏమైనా ఏరు ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే తయారవుతుంది మొత్తం. ఈ విధంగా ప్యాటర్న్ తయారైన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో స్టాండ్ వేసుకోవాలి. ఆ స్టాండ్ లేకపోతే కింద కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని అయితే ఫస్ట్ మనం వేడి చేసుకోవాలి గిన్నెని. చూడండి 5 నిమిషాల తర్వాత ఆ గిన్నె వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ ఆ ప్యాటర్న్ తీసుకున్న గిన్నెని అయితే దాంట్లో వేయాలి. ఆ అంచులు అనేవి చేతికి తగులుతాయి, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు మనం మంటను సిమ్లో పెట్టుకొని దీన్ని అయితే ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా సిమ్లో పెట్టి ఒక 1/2 అవర్ పాటు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే తయారవుతుంది. మంచి కలర్లోకి వచ్చేసింది కదా ఇది. చూడండి చిన్న స్టిక్ లేదంటే స్పూన్ తీసుకొని దాంట్లోకి గుచ్చి పైకి తీసిరనంటే అది కొంచెం తడిగా ఉంటే ఇంకో 5-10 నిమిషాలు స్టవ్ పైన పెట్టుకోవాలి. ఏ తడి లేదంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. చూడండి కొంచెం తడి ఉంటే మరొక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం చల్లారిన తర్వాత ఈ కలర్కి అయితే వస్తుంది కేకు. చూడండి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని మనము రసగుల్లాకు లేదంటే గులాబ్ జామ్కి ఏ విధంగా అయితే మనము స్వీట్ రెడీ చేసుకుంటాము ఆ విధంగా వచ్చేంత వరకు ఒక 5-6 నిమిషాలు ఆ చక్కెర వేసి దీన్ని అయితే బాగా మరిగించుకోవాలి. గులాబ్ జామ్కి అయితే మనం చేసుకుంటాం కదా, ఆ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఆ సైడ్లంతటికి కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఒక ప్లేట్ మీద వేసుకొని దాని ఈ విధంగా బోర్లించి వెనుక నుంచి 2 దెబ్బలు వేసిరంటే అది వచ్చేస్తుంది. చూడండి అదైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మొత్తం కేకు. చూడండి ఎంత మెత్తగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఒక ప్లేట్ రివర్స్ వేసేసి దాని మీద ఈ కేక్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక దారం సహాయంతో దీన్ని అయితే 2 భాగాలుగా విభజించుకున్నాను. చూడండి ఈ విధంగా అయితే 2 భాగాలు చేసేసాను. చేసిన తర్వాత ఫస్ట్ కింది భాగాన్నేమో ఈ ప్లేట్ పైన పెట్టుకున్నాను. దీనిపైన అయితే నేనైతే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ షుగర్ తోటి చేసుకున్నాం కదా, అదైతే దీని మీద మొత్తం అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ ఉంటుంది కదా, ఈ చాక్లెట్ని దీనిపైన అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాక ఇంకొక పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని కూడా దీని మీద పెట్టేసేయాలి. చూడండి ఈ విధంగా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం చాక్లెట్ ఉంది కదా, ఆ చాక్లెట్ని కూడా మొత్తం పూసేసేయాలి దీనికి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం పూయాలి. పూసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, మొత్తం చాక్లెట్ తోటి నిండిపోతుంది. అంతే, మన ఇష్టం ఉన్న పేర్లు రాసుకొని మనం కేక్ కట్ చేసుకోవచ్చు, లేదంటే తినచ్చు. అంతే. థ్యాంక్ యూ.